ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. యెహోవా వాక్కు ఆ కాలమున శత్రువులు యూదారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు, పాతి పెట్టబడకయు భూమి మీద పెంటవలే పడి ఉండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికి మారిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేసితనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాప పడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలమును ఎరుగును. తెల్లగువ్వయు మంగళ కత్తి పెట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? నిజమే గాని శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారైరి. వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానము కలదు? గనుక వారి భార్యలను అనిలకు అప్పగింతును. వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకుని వారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానం లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను గాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానం నొందితిమని వారికి తోచనే లేదు. గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజురపు చెట్టున అంజురపు పండ్లు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చు వారిని నేను ఆ లాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనమేలా కూర్చుండి ఉన్నాము? మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణములలోనికి పోదాము, అక్కడనే చచ్చిపోదాము రండి. యెహోవాయే మనల్ని నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని మేలేమియు రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాని నుండి వచ్చి వారి గుర్రముల బొసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించున్నది. వారు వచ్చి దేశమును అందులోనున్న యావత్తును నాశనము చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మను కరచును. వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూరదేశము నుండి నా ప్రజలు రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనము రక్షణ నొందకయ్యే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది?